హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు నాన్ వెజ్లో ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ఇవి వచ్చి చిన్న చేపల పులుసు. వీటికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వీటికి కావాల్సినవి చిన్న చేపలు 1/2 కిలో, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి అనేది చేపల పులుసుకి పైన నాట్లు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవాలి. తర్వాత టమాటో అంతా మీడియం సైజ్ టమాటో అంతా చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్స్ ముక్కలు చూపించాను కదండి వీడియోలో, ఆ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా చూపించాను కదా, అదంతా కూడా కలిపి మనం చేపల పులుసుకి ఎలా అయితే మసాలా పేస్ట్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. అది ఆయిల్లో వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేయాలి. చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, మూత తీసి చూసినట్టయితే ఆయిల్ పైకి తేలింది. అలా అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఉప్పు, కారం అది కూడా దాంట్లో వేసేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఆయిల్ అంతా బాగా కలవాలి. ఆయిల్లో అంతా అది కారం అనేది పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అయినా సరే మీరు ఆయిల్లో మగ్గించారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకుందాం. ఈ చేపల పులుసుకి అనేది పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత మనం ముందు క్లీన్ చేసుకున్న చేపలను కూడా చిన్న చేపలను కూడా వేసేసుకుందాం. ఇవి 1/2 కేజీ పైనే ఉండొచ్చండి. బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా కూడా వీటికి పట్టేలా బాగా కలపాలంతా. చూడండి, వీడియోలో చూపించినట్టుగా అంతా మొత్తం బాగా పట్టించుకునేలా కలుపుకోండి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చిక్కగా రసం తీసుకోవాలండి. ఎప్పుడు కూడా చేపల పులుసు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మనం ముందుగా చిక్కగా తీసుకున్న రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మీరు పులుపు ఎంత తింటారు అనేది దాన్ని బట్టి తీసుకోండి. కొంతమంది ఎక్కువ తినొచ్చు, కొంతమంది తక్కువ తినొచ్చు. ఇలా ఆ రసం అన్నది పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది, ఉడికిపోయిందండి ఇది ఆల్మోస్ట్. చిన్న చేపలు అనేది ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. మీకు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. చేపలనే ఉడికిపోయినాయి, కాకపోతే కొంచెం పులుసు పలచగా ఉందండి. అది మనకి కొంచెం చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం కొంచెం సేపు. ఇప్పుడు చూస్తే ఉడికిపోయిందండి, చిక్కబడిపోయింది పులుసు. చూడండి, ఈవినింగ్ టైంలో వేడి వేడి రైస్లో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, రైస్లో, చపాతీలో దేంట్లో అయినా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.